మాజీ మంత్రి కేటీఆర్ కు మరో షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ ఛానల్ పలు వెబ్ ఛానల్స్ పై నకరేకల్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది. నకరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత, మాజీ సర్పంచ్ నరేందర్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టు తెలిపారు. నల్గొండ జిల్లా నకరేకల్లో జరిగిన 10వ తరగతి పేపర్ లీకేజీ ఘటనకు ఎలాంటి సంబంధం లేకున్నా తమపై బీఆర్ఎస్ నాయకులు, యూట్యూబ్, వెబ్ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వారు వాపోయారు. వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ ట్విట్టర్లో పెట్టడం సరైంది కాదని వారు అభిప్రాయపడ్డారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై కోర్టులో దావా వేస్తామని, ఎంతకైనా వెళ్తామని వారు తెలిపారు. గురించి 21వ తారీఖు నాడు జరిగినటువంటి పేపర్ లీకేజ్ను ఆ యొక్క నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు తెలుగు స్క్రైబ్, టీ న్యూస్ ఛానల్స్, అదేవిధంగా ట్విట్టర్లో కేటీఆర్ గారు, అదేవిధంగా కొనతం దిలీప్ గారు, క్రిషాంక్ గారు అవాస్తవమైన పోస్టులను పోస్టు చేసి మాపై బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము గత గౌరవ శాసనసభ్యులైనటువంటి వేముల వీరేశం గారు అడుగుజాడల్లో నడుస్తున్నామని, మాకు ఎలాంటి సంబంధం లేకున్నా ఆ పోస్టుల ఆ యొక్క పేపరు లీకేజ్ని మాకు అంటగట్టి దుష్ప్రచారం చేసి మమ్మల్ని అవాస్పాలు చేయడం జరిగింది. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినని తెలిసి కూడా నన్ను ఇంత అవమానపరిచి, నన్ను కించపరిచి, ఈ విధంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వీరిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల్ని కూడా నేను వేడుకోవడం జరిగింది. నా యొక్క జరిగినటువంటి అవమానానికి ఖచ్చితంగా నేను పరువు నష్ట దాబాలు కూడా ఎందాకనైనా పోయి వీళ్ళకు చట్టరీత్యంగా చర్యలు తీసుకునే విధంగా కోరుకుంటా కొనసాగిస్తానని చెప్పేసి. మొన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేసి టీవీ న్యూస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుర్రు. డ్రైవర్ అని, అసలు మాకు ఆ డ్రైవర్ అనే వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధము లేదు అసలు. అంతేకాకుండా అసలు మేము కారు కొని కూడా నెల అవుతుంది. మా వర్కరు నడుపుతుండు. అసలు మా టెంట్ సామాన్ వేసే అబ్బాయి మా కార్ని నడుపుతుండు. మాపై తప్పుడు ఆరోపణలు చేస్తుర్రు. దీనిపైన నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన ఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని కోరుతున్నాను. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మొన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్ పరీక్ష